ఇంత వర్షంలో మా ఆయన గుడిగేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అని అనుకుంటున్నారా? తెలుసు కదా, ఇంకా ఫిష్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఎలా అయినా వెళ్ళిపోతారు. సో నా ప్రెగ్నెన్సీ సిరీస్ లో ఈ రోజు అయితే నాని అయితే నేను కాల్ చేశాడు అనమాట. బోట్ లో ఎల్లోఫిన్ టోనా పడింది, ఫ్రెష్ అది తీసుకెళ్ళమని చెప్పి. రాజు చేతిలో ఉంది కదా అదే ఎల్లోఫిన్ టోనా, చేప మీద మా పేరు రాసినట్టుంది. ఇంకా తర్వాత దారిలో ఆకలేస్తుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను ఎగ్ దోశ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవాళ క్లైమేట్ చాలా బాగుందని మా ఆయనతో పాటు తోకలా నేను కూడా వెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము. చేప అయితే తీసుకొచ్చాం కానీ దాన్ని అయితే కట్ చేయించలేదన్నమాట. మా ఇంట్లోనేమో దానికి తగ్గ ఆయుధాలు ఏమి లేవు. సో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే మా హస్బెండ్ అయితే కట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇంకా మా ఇంట్లో ఉన్న కత్తులతో కుస్తీ పడుతుండే ఆ చేప అయితే ముక్కలు అయిపోతుంది అనమాట. కొన్ని అయితే బాగానే కట్ అయ్యాయి, కొన్ని అయితే పీస్ అయిపోయినాయి. మా ఇంట్లో ఉన్న కత్తులు చాలని మా ఎదురింటోళ్ళు కత్తి కూడా తీసుకొచ్చాం అనమాట. అదేమో కొట్టి ఇరిగిపోయింది. చేప అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. చూసారా, కట్ చేయగానే బ్లడ్ కూడా వచ్చేసింది అనమాట. మొత్తానికి దాన్ని ఎలాగోకలా కట్ చేసాం. ఇంకా మా హస్బెండ్ కి అయితే టోనా ఫిష్ అంటే చాలా ఇష్టం. దీన్ని నచ్చిన చికెన్ ఎలా వండుతామో అదే స్టైల్లో వండితే చాలా బాగుంటది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా టోనా ఫిష్ అయితే టేస్ట్ చేశారా? అయితే కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి.